జిల్లాలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఇసుక క్వారీలపైన నిఘా తీవ్రతరం చేసి ఇసుక అక్రమ రవాణా ఓవర్లోడ్ను అరికట్టాలని మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేసినా ఓవర్లోడ్తో వెళ్లినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. జైపూర్ మండలంలో 130 ట్రాక్టర్ల వరకు అక్రమ ఇసుక డ్యామ్ సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. జిల్లాలో నిరంతరం నిఘా కోసం చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో 3 ఇసుక రీచ్లు నడుస్తున్నాయని, వీటిలో ఆన్లైన్ పద్ధతిలో ఇసుక బుకింగ్స్ జరుగుతున్నాయని అన్నారు. ఇక దీని ద్వారా ప్రభుత్వానికి సుమారుగా 6 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో జమ అవుతున్నాయని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. గుడ్ ఈవినింగ్. ఈరోజు మంచిర్యాల డిస్టిక్లో మరియు చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో జరిగిన ఇట్లా జరుగుతున్న మాది శాండ్ మైనింగ్ మీద కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. ఇల్లీగల్ జరుగుతున్నట్టుగా కొన్ని వార్తలు ఆరోపణలు రావడం జరిగింది. ఈ విషయమై మా జిల్లా కలెక్టర్ గారు మా చెన్నూరు కాన్స్టిట్యూన్సీలోనే ఈ శాండ్ మైనింగ్ మీద రివ్యూ చేయడం జరిగింది. ఈ విషయమే మైనింగ్ డిపార్ట్మెంట్కి టీఎస్ఎంసీ వాళ్ళకి కూడా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విషయం తెలియజేస్తుంది ఏంటంటే, ఈ జిల్లాలో శాండ్ సప్లై కోసం మనకు 3 క్వారీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది కొల్లూరు ఏరియాలో. దీని ద్వారా ప్రతిరోజు దాదాపు మనకు 270 నుంచి 300 వెహికల్స్ వరకు మనకి ఇసుక రవాణా జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ మధ్యలో స్టార్ట్ అయిన క్వారీస్ లాస్ట్ జూన్లో రీఓపెన్ అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మనకు 6 కోట్ల చిల్లర, దాదాపు 6 crores వరకు గవర్నమెంట్ ఖజానాకు జమ చేయడం జరిగింది. మరియు ఈ ట్రాన్స్పోర్టేషన్లో యాజ్ ఎ మైనింగ్ డిపార్ట్మెంటే మీకు చెక్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మాకు 250-370 వరకు వెహికల్స్ విత్ ట్రాన్సిట్ పాస్ మన టీఎస్ఎంసీ వాళ్ళు ఇచ్చే వెహికల్స్తోనే ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మరియు అక్రమ రవాణా అనేది ఎలాంటిది మనం ఐడెంటిఫై చేయడం జరగలేదు. అయితే మనకు లోకల్లో మన జైపూర్ మండలంలో కొంతమంది అక్రమంగా నిల్వ చేసిన శాండ్ను గమనించేసి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి సహకారంతో సీజ్ చేయడం జరిగింది. దాన్ని మన రెవెన్యూ అండ్ మన పోలీసు వాళ్ళ సహకారంతో చేయడం జరిగింది. దాన్ని దాదాపుగా 130 ట్రాక్టర్ల వరకు సీజ్ చేయడం జరిగింది. అదంతా అది మొత్తం కూడా స్థానిక అవసరాల కోసం శాండ్ ట్యాక్స్ ద్వారా సప్లై చేయడం జరిగింది.